అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిన్ని కన్నీ వ్లాగ్స్. ఈరోజు మేము వచ్చేసాం ఎక్కడికంటే ఎకో పార్క్ ద ఎక్స్పీరియం. ఇది ఎక్కడ ఉందంటే ప్రొద్దుటూరు విలేజ్ శంకర్పల్లి మండల్లో ఉంది. చిల్కూరు నుంచి 12 to 13 కిలోమీటర్స్ వస్తుంది, నియర్ ప్రగతి రిసార్ట్. ఈ ఎకో పార్క్ని చిరంజీవి గారు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. ఇది ఓపెన్ చేసి ఒక 6 months అవుతుంది. సో రండి చూద్దాం. ఇదేంటంటే ఎంట్రీలోనే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సో లోపల ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రైస్ ఎంత అంటే ఆగస్ట్ 31st వరకు 699 ప్లస్ జిఎస్టీ పర్ హెడ్. సో ఆగస్ట్ 31st వరకు ఒక్కరికి ఎంట్రీ టికెట్ 699 ప్లస్ జిఎస్టీ. సో ఇవి టికెట్స్, ఇది హ్యాండ్కి ట్యాగ్ అండ్ ఒక 500 రూపీస్ ఫుడ్ కూపన్ తీసుకున్నాం. సో ఇందులో ఏమన్నా మిగిలిపోతే రీఫండ్ చేస్తారు. 500 మీరు ప్రైస్ దాటిపోతే ఫుడ్ తింటే కార్డ్ త్రూ కానీ క్యాష్ త్రూ కానీ పేమెంట్ చేసుకోవచ్చు. మనం బగ్గీలో లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే ఇలా రైట్ సైడ్లో అవన్నీ ఉంటాయి, ఐరన్తో ప్రిపేర్ చేసినవి. అవన్నీ చిన్న చిన్న మష్రూమ్స్ లాగా ఉన్నాయి. సో ఇది ఏంటంటే టోటల్గా 150 acres ఉందంట. ఇక్కడ 15,000 ప్లస్ ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయంట. రేర్ ట్రీస్ చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చినవి ఉన్నాయంట. చూసారా ప్లాంట్స్ అన్నీ ఎలా కార్వ్ చేసి పెట్టారో. సో మనం ఫస్ట్ పాయింట్లో ఇక 5 points ఉంటాయంట, అంటే 5 విజిటింగ్ పాయింట్స్ అన్నమాట. ఫస్ట్ పాయింట్లో మనం దిగగానే ఇక్కడ చూసారా మొత్తం ఐరన్ స్కల్ప్చర్స్ ఇంకా స్టీల్ స్కల్ప్చర్స్ ఉంటాయి. ఇదేంటంటే ట్రీస్ చిన్నగా ఉన్నప్పుడే ట్రీస్ని మంచిగా స్టెమ్స్తో ఇలా చైర్స్ లాగా మోల్డ్ చేసి పెట్టారంట. ఇదేమో చిన్ని పిల్లి దాన్ని ఇలా చిన్న బోల్డ్లు ఇంకా రాడ్లతో ప్రిపేర్ చేశారు. చూడండి, పదండి ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే ఇంకా స్టోన్స్తో చేసినవి ఇంకా బ్యాంబూ స్టిక్స్తో చేసినవి కూడా ఉన్నాయి. సో ఇది రాయితో చేసిన పెద్ద డైనింగ్ టేబుల్ చూసారా. డైనింగ్ టేబుల్ దాని చుట్టుపక్కల చైర్స్ కూడా ఉన్నాయి. ఇట్లా సింగిల్ స్టోన్ ఇలా చేసి కార్వ్ చేసి పెట్టారు. అక్కడ ఇంకో డైనింగ్ టేబుల్ కూడా ఉంది. ఇక్కడ చూసారా కూర్చోవడానికి కూడా ఉంది. ఇలా ఇది చూసారా టీ షాప్లో ఉంటుంది కదా, మనం పెట్టుకొని టీ తాగుతాం కదా, అట్లా ప్రిపేర్ చేశారు ఇది. చూసారా స్టోన్స్తో ప్రిపేర్ చేసినవి ఎలా ఉన్నాయో, చాలా డిఫరెంట్గా చేశారు. చూడండి, ఇదేంటంటే బ్యాంబూ స్టిక్స్తో ప్రిపేర్ చేసినవి. ఇలా చిన్న సీటింగ్ అరేంజ్మెంట్ లాగా ఉందన్నమాట. ఇంకా చూసారా స్టోన్తో చేసిన స్కల్ప్చర్.
స్టార్టింగ్ సెకండ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్స్ కి ఏమైనా నేమ్స్ ఉంటాయా? సెకండ్ పాయింట్ బుద్ధ ట్రీ. ఓకే, ఇది బ్లాక్ ట్రీ వేప చెట్టు, బ్లాక్ ట్రీ. అదేమో చార్మినార్ స్టైల్ ట్రీ సార్ అక్కడ. ఓకే. సో ఇక్కడ చూసారు కదండి, ఈ ట్రీస్ ఎంత బాగున్నాయో, చాలా హైట్లో ఉన్నాయి. ఇవన్నీ బయట కంట్రీస్లో ఉంటాయి కదా, అలా అనిపించాయి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ పిక్స్ దిగడం మాత్రం మర్చిపోకండి. లోపల అయితే ఎంత బాగుందంటే చిట్టి ఫారెస్ట్ లాగా ఎంతో బాగుంది. ఇది మంచి సెల్ఫీ పాయింట్ అనుకోండి, ఇంకా చాలా బాగుంది. ఇందాక ఇక్కడ చూసారు కదండి, చార్మినార్ సెటప్ చేశారు. ఇవన్నీ ఏంటంటే అక్కడ ముందేమో కూర్చునేలాగా చైర్స్ లాగా చేశారు. ఇంకా కొన్ని డిఫరెంట్ స్టైల్లో ఇట్లా మోల్డ్ చేశారన్నమాట చెట్లని. కింద ఏంటంటే చాలా చిన్ని చిన్ని ఫ్లవర్స్తో ఉన్న చెట్లు ఉన్నాయి. అవి ఏంటంటే ఇంతకుముందు ఫుల్గా ఫ్లవర్స్ ఉండి చాలా బాగుండేదంట. మేము వెళ్ళినప్పుడు అలా ఏం లేదు. ఇదేనండి మేము చెప్పాం కదా ఇందాక, చార్మినార్ టైప్లో ఇలా సెటప్ చేశారని. ఇదే. ఇంకా కొంచెం ముందుకు చూడండి, అక్కడేమో ఇలా కూర్చునేలాగా చేశారన్నమాట చెట్లని. ఇదేంటంటే మనం నడవాల్సిన అవసరం లేదు. బగ్గీస్ ఉంటాయి కదండి, అవి ఎక్కడైనా స్టాప్ చేస్తారు. ఎప్పుడైనా దిగొచ్చు, ఎక్కడైనా ఎక్కొచ్చు. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే పార్క్ ఏంటంటే ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలండి. ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది, మనకి నచ్చుతుంది. చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇది చూసారు కదండి, బుద్ధుని ట్రీ. ఇదేంటంటే దీని ప్రైస్ కూడా ఎంత చెప్పారండి, 82 or 85 lakhs అంట. ఎక్కడి నుంచో తీసుకొచ్చారంట దీన్ని ఇలా సెట్ చేయడానికి వాళ్ళకి చాలా టైం పట్టిందంట. ఇక్కడైతే చెట్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ బుద్ధుని ట్రీ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇదంతా లవ్ షేప్లో ఉన్నదండి. ఇక్కడ మంచి సెల్ఫీ పాయింట్ లాగా ఉంటుంది. ఇదంతా ఇంకా ఫ్లవర్స్తో చాలా బాగా చేస్తారంట. ఏంటంటే ఇంకా కొంచెం వర్క్ జరగాల్సింది ఉంది. ఇదంతా ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అవ్వలేదు. సో ముందుకెళ్తే మనకి ఇలా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్, చిన్న చిన్న చెట్లు, చాలా బాగుంటుంది చూడ్డానికి. అది చూసారా ఎంత బాగా దాన్ని మంచిగా మేక్ చేశారో. అది స్టెమ్స్తోనే అలా డిఫరెంట్గా చేసి పెట్టారంట. చిన్నగా ఉన్నప్పుడే చెట్లని దాన్ని అలా ప్రిపేర్ చేసి పెట్టారంట. కేఫ్ ఉందండి, హాట్ కప్ బాగుంది. దీంట్లో అన్ని ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి, కాఫీ, టీ, స్నాక్స్, ఇంకా ఫుడ్. మేము ఒక సింగిల్ ప్లేట్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్
చేసాము, బాగానే ఉంది. ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఈ ట్రీ చూసారు కదండి, ఇది చాలా ఇయర్స్ బ్యాక్ అంట, ఆల్మోస్ట్ 1100-1200 ఇయర్స్ బ్యాక్ ట్రీ అంట. దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడారో కదా, చాలా బాగుంది. ఇదేమో రెయిన్ డ్యాన్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నారంట. లెఫ్ట్ సైడ్లో ఇలా స్టోన్స్తో ఇలా పెట్టారు. అన్నీ చూడడానికి బాగున్నాయండి, మనం ఒక డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేయొస్తుంది మనకి. ఇంకా దీనికి సంబంధించిన కన్వెన్షన్ హాల్, వాటికి సంబంధించిన రూమ్స్ అక్కడ చూసారు కదండి, అలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట అవి కూడా. ఇంకా ఒక 12 acresలో అనుకుంటా బీచ్ కూడా చేస్తారంట. బీచ్ దానికి సంబంధించినట్టుగా ఇంకా చాలా బాగా చేస్తారంట. ఇదేమో జపనీస్ గార్డెన్ అండి, ఇదే లాస్ట్ పాయింట్. ఇది మాత్రం తప్పకుండా విజిట్ చేయాలి, చాలా బాగుంటుంది, మంచిగా మనసుకి బాగుంటుంది. చిన్న చిన్న స్టోన్స్ చూసారు కదండి వైట్ కలర్లో, చాలా బాగున్నాయి. అందరు అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా ఏంటంటే పైన గ్రీన్, కింద చిన్న చిన్న చెట్లు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకా కొన్ని ట్రీస్ ఏంటంటే ఇలా మష్రూమ్ షేప్లో, చిన్నప్పుడు స్టెమ్గా ఉన్నప్పుడే తీసి వాటిని మష్రూమ్ షేప్లో అలా మంచిగా అరేంజ్ చేసి పెట్టారు. ఇదేమో చిన్న పాండ్లో వాటర్ వేసేసి లోటస్ ఫ్లవర్స్ని మంచిగా పెంచుతున్నారు. ఇది చూసారు కదండి, మంచి సెల్ఫీ పాయింట్ అనుకోండి. ట్రీస్ చూసారా ఎంత బాగున్నాయి, డిఫరెంట్ షేప్స్లో. ఖచ్చితంగా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. ఇక్కడ ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్స్, బర్త్డే షూట్స్, కిడ్స్ ఫోటోగ్రఫీ కూడా ఉంటుంది, డిఫరెంట్ ప్రైజెస్లో. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుందంట, కాకపోతే బాగుంది. చాలా కాస్ట్ $6 lakhs ఒకటి, 80 లక్షలు చెప్పారు. 80 lakhs అంటారు, తీసుకొచ్చి పెట్టారు. అక్కడ ఇంటర్నేషనల్ లో అలాగే ఉన్నాయంట. ఓకే, తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కూడా 75 lakhs. బాబు ఇది స్టార్ట్ అయ్యి 1 year అయిందా? ఓకే, చాలా కొత్తగా వచ్చాం మనం. అదే లేదు, చాలా మొత్తం కంప్లీట్ అయినా కూడా విజిట్ చేయొచ్చు, చాలా ఉంటుంది. సో ఈ వ్లాగ్ సమాప్తం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్ని కన్నీ బ్లాగ్స్.